లేస్తారా, మూడుకు లేస్తారా, ఎప్పుడు లేస్తారా కానీ మనం ఉన్నది ప్రజారంగంలో కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారిని అంటే నేను మా లీడర్ అని కాదండి, ఎవరిని పోల్చడానికి లేదండి. చంద్రబాబు ఎందుకంటే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారు లేదా టీడీపీ పార్టీ మీద విమర్శలు చేసే రోజుల్లో కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. ఆయనకు ఒక మెమోరాండం ఇస్తే నాకు ముందు ఆయన సుధాకర్ రెడ్డి గారు నా పార్టీ ఆయన మేము ఇస్తే మాకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టారండి. 99 ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నేను ఒక రిక్వెస్ట్ ఇచ్చాను. అంతకుముందు వాళ్ళు బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇచ్చారు, సుధాకర్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు మా పార్టీలో సెక్రటరీ. మేము అందరూ ఇస్తే చేశారండి. నేను అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా ఒకసారి ఒక చిన్న లెటర్ ఇచ్చాను, నేరుగా వెళ్ళి ఇస్తే ఒక రోడ్ శాంక్షన్ చేశారు వెదురుకుప్పం మండలంలో పాతగుంట నుంచి కన్నికాపురం వరకు అని. అలాగే నేను ఒక లెటర్ పంపాను సైకాలజిస్ట్ గా చంద్రబాబు నాయుడు పంపితే మా ఊరు దాసరపల్లి అనేది 34 లక్షలు రోడ్డు శాంక్షన్ చేశారు. అది పెండింగ్ ఉండి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక వేశారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రజారంగంలో ఉన్న వాళ్ళు ఏదో విధంగా సమయాన్ని కేటాయించాలి, కనీసం దర్శించాలి, కనిపించాలి, వెళ్ళాలి. అంటే మనకి థ్రెట్ లేకుండా ఉండదండి. ఇప్పుడు నేను రోజు జగన్మోహన్ రెడ్డి గారినో వైసీపీ వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటానండి. రాయలసీమలో నా అంత ఘాటుగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని విమర్శించే వాళ్ళు ఎవ్వరు లేరు, ధైర్యంగా చెప్తా. అయితే నేను ఎప్పుడు కారులో వెళ్ళను, నేను స్కూటర్లో తిరుగుతుంటాను. ఎవరైనా అందరికీ తెలుసు, తిరుపతిలో అడుగుతుంటారు. మొన్న కూడా ఎవరో ఏం సార్ మీ అబ్బాయి కారులో తిరుగుతాడు నువ్వు స్కూటర్లు అంటే, వాళ్ళ నాయన సైకాలజిస్ట్ మా నాయన వ్యవసాయదారుడు కాబట్టి నాకు స్కూటరే తిప్పాడు సరదాగా అంట. ఇదండి థ్రెట్ ఉండదా, కొట్టి చంపరా అంటే ప్రజారంగంలో ఉన్నంత తర్వాత అందరూ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ప్రజలకి అందుబాటులో ఉండడమే రాజకీయం అండి. రైట్. ఒకసారి థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు. ఒకసారి రాజేష్ గారు మాట్లాడతారు. రైట్ రాజేష్ గారు. ఇప్పుడు మనం ఇప్పుడు సెంటర్ ఆఫ్ డిస్కషన్గా ఉన్న మనోహర్ గారు, ఆయన ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రాతినిధ్యం వహించింది మా తెనాలి నుంచి. మీ నియోజకవర్గం మా తెనాలి నుంచే ప్రాతినిధ్యం వహించారు. నాకు వ్యక్తిగతంగా 2004 ఎలక్షన్స్ ముందు నేను ఒకసారి కలిసి ఉన్నా కానీ ఆ తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఎప్పుడు కలవలేదు. కానీ తెనాలి నుంచి నాకున్న ఫీడ్బ్యాక్ ఏంటి అంటే ఆయన చాలా డౌన్ టు ఎర్త్గా ఉంటారు. నేను మాజీ ముఖ్యమంత్రి నాదన భాస్కర్ గారు అబ్బాయినో లేదు ఎమ్మెల్యేననే హైదరాబాద్లో పుట్టి పెరిగాననే ఇగో ఎక్కడ చూపిరు. అక్కడ వాస్తవంగా వాళ్ళ తెనాల దగ్గర దోనేపూడి గ్రామం, ఆ గ్రామీణ నేపథ్యం ఉన్న వ్యక్తిగానే బిహేవ్ చేస్తుంటారు, అందరితో బాగానే మింగిల్ అవుతుంటారనే విన్నా. తెనాలి ప్రాంతంలో ఆయన అభివృద్ధి పరంగా కూడా చాలా బలమైన ముద్ర వేశారు. తెనాలి మార్కెట్ కానీ ఇవన్నీ ఆయన హయాంలోనే కన్స్ట్రక్షన్ జరిగినాయి. ఆయన మీద ప్రజలకు దూరంగా ఉంటారు, ఆయన లేయర్స్ మెయింటైన్ చేస్తారనేది వ్యక్తిగతంగా నాకైతే ఆ ఫీడ్బ్యాక్ ఏం లేదు. మరి ఇప్పుడు జనసేన పార్టీలో ఆయన ఆ విధమైన లేయర్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఆయన వల్ల పవన్ కళ్యాణ్ గారిని కలవలేకపోతున్నాము అని చెప్పని కంప్లైంట్స్ వచ్చాయని మీరు చెప్తుంటే ఒక రకంగా అంటే ఆయన గురించి నాకున్న గ్రౌండ్ రియాలిటీ తెలుసున్న నేపథ్యంలో నేను అది నమ్మలేకపోతున్నా. ఈవెన్ మీరు అంటున్నారు ఇంకొక అంశం మనోహర్ గారితో మీకెంత అసోసియేషన్, నాకు కూడా అంత అసోసియేషన్ 20 ఏళ్ళుగా. ఇదే ఒక్క నిమిషం శివపార్వతి గారు, మీకు ఎంత అసోసియేషన్ ఉందో నాకు కూడా అంత అసోసియేషన్ ఉంది. సో నేను కూడా ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ దట్. ఎందుకంటే నేను ఆయన దగ్గరికి అయితే నేరుగా వాకిన్, ఇబ్బంది లేదు నాకు ఆయనతోటి. 10 సంవత్సరాలు పార్టీలో డెవలప్ అవుతున్న ఇలాంటి పరిణామాలు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. 10 సంవత్సరాలు ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా తెనాలి ప్రాంతంలో చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయన. అంటే ఇప్పుడు ఆయన 2014 తోటి ఆయన టెన్యూర్ అయిపోయింది, 10 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ ఇప్పటికీ కూడా చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయన. అంటే అందువల్ల వ్యక్తిగతంగా ఆయన అటువంటిది ఏదో విధ్వంసకర నిర్ణయాలు చేస్తారు, పార్టీలో క్యాడర్ కన్నో నాయకుడికి మధ్య అంతరం సృష్టిస్తారు అని అంటే అది ఆ పార్టీ మనుగడకి భవిష్యత్తుకి ప్రతిబంధకంగా మారే అంశాలు. కాబట్టి అంత ధైర్యం చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. కాకపోతే ఒకటైతే వాస్తవం, సహజంగా ఫ్యాన్స్ అనే వాళ్ళకి వాళ్ళ అభిమాన నటుడు, వాళ్ళ నాయకుడు ఆయనతోటి కలవాలని కనీసం ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు పర్యటన జరుగుతున్నప్పుడే చూస్తుంటాం కదా, ఆయన ఏదైనా ఒక వ్యాన్ మీద ఉన్నప్పుడు దూకుతారు, ఆయన్ని కూడా పడేసిన సందర్భాలు చూసాం మనం. ఆ దూకి వాళ్ళ ఆప్యాయత దాన్ని వ్యక్తం చేసే ప్రాసెస్లో పిల్లలు